ఈ రకంగానైనా ముఖ్యమంత్రి గారు గొంతు విప్పినందుకు సంతోషం అధ్యక్ష. ఈ రకంగానైనా మాట్లాడే పరిస్థితి వచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఒక్క మాట అధ్యక్ష, కేసీఆర్ గారి గురించి మా పార్టీ గురించి వారు మాట్లాడిన మాటకి నేను ఒకటే వారికి చెప్పేది అధ్యక్ష, ఇక్కడ ఉండే ఈ నాయకుడి స్థాయికి మేము చాలా అధ్యక్ష, కేసీఆర్ గారు అవసరం లేదు అధ్యక్ష. ఆయన వచ్చినా రాకున్నా తప్పకుండా సమాధానం చెప్పే సత్తా మాకుంది. మీ సత్తా తెలుసు, మీరు ఇక్కడ ఉండి అక్కడ పోయిన వాళ్ళే, మీ సత్తా తెలుసు. కేసీఆర్ గారు అవసరం లేదు మీకు, మేము సరిపోతాం, మాకు సమాధానం చెప్పండి చాలు మీరు. అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష తీర్మానం అని, అసలు తీర్మానం ఎక్కడ ఉంది అధ్యక్ష? మాకైతే కాపీ రాలే. ముఖ్యమంత్రి గారు అంటున్నారు తీర్మానం ప్రవేశపెట్టిన, తీర్మానం ఏది అధ్యక్ష? అసలు మీరు ప్రవేశపెట్టిన తీర్మానం ఏది శ్రీధర్ బాబు గారు? మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్, వేర్ ఇస్ ద రెజల్యూషన్? రెజల్యూషన్ లేకుండా చర్చ ఏంది అధ్యక్ష? అసలు ఈ షార్ట్ డిస్కషనా రెజల్యూషనా ఏం పెడుతున్నారో కూడా తెలియకుండా అవుతు నడుపుతున్నారు. నేను కొన్ని ప్రశ్నలు అడిగి ప్రతిపక్ష నాయకుడు రావాలి అని సూచన చేస్తే కేటీఆర్ అన్నాడు ఆయన రాడు, మేమే వస్తాం, బామార్దులమే సమాధానం చెప్తామని. టీవీలో చూసినట్టున్నాడు. 24 తారీఖు నాడు కేటీఆర్ మాట్లాడింది. 25 తారీఖు నాడు పొద్దున్నే 12 గంటలకు అసెంబ్లీ ఉంటే 11:30కి వచ్చి కూర్చున్నాడు కేసీఆర్. వీడు తిక్కలోడు, అసలే తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయింది అన్నట్ల వీడు ఏం చేసి వస్తాడో, వీడికి చేతికి ఇస్తే ఇది ఎక్కడ పోద్దా అని వచ్చి పొద్దున్నే అసెంబ్లీలో కూర్చున్నాడు. అంటే కొడుకేమో రాడంటాడు, తండ్రి ఏమో పొద్దున్నే వచ్చి కూర్చుంటాడు. అంటే ఇవాళ వాళ్ళ మధ్యలో సమన్వయం లేదు, అధికారం కోల్పోయిన బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అదే కాకుండా మన ఆయన మేడిగడ్డ గోదావరి ప్రాజెక్టులను పరిశీలించడానికి పోయిండు. మా దగ్గర బాలయ్య అనే డ్రైవర్ ఉంటాడు, వాళ్ళ కొడుకు అక్కడ ఇక్కడ హడావిడిగా తిరుగుతున్నాడు. వాడు 10వ తరగతి పాస్ అయింది, కానీ వాడికి ఏందో ఈ తిరుగుళ్ళు అలవాటు. ఊరికే టీవీ చూస్తున్నాడు, కేటీఆర్ ఉన్నాడా సార్ అంటుండు. ఎందుకురా అంటే, సార్ కేటీఆర్ గారికి సెల్ఫీలు దిగుడు, సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు అలవాటు, అసెంబ్లీలో నోరు జారుతాడు, ఆడ మేడిగడ్డ గోదావరి జిల్లాల కాలు జారిండు అనుకో, అండ్లబడి కొట్టుకపోతే లేనిపోని పని అవుతుంది అన్నాడు. మరి ఏం చేయాలంటే ఇది కూడా కష్టమే సార్, ఆయన నీళ్ళలో కొట్టుకపోతేనేమో కుటుంబానికి విషాదం, బయటికి తీస్తేనేమో ఇది రాష్ట్రం మొత్తానికి విషాదం అవుతుంది, ఎందుకంటే ఈ తెలంగాణను తెగ నమ్ముకుంటారు వాళ్ళ కుటుంబం అని. అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలని వంచినందుకు 2023లో ప్రభుత్వానికి రాకుండా ఓడగొట్టిండ్రు. బుద్ధి మారక, అహంకారం తగ్గక అల్పం మాటలు మాట్లాడుతుంటే పార్లమెంటులో గుండు 0 ఇచ్చిండ్రు టీఆర్ఎస్కు. ఇప్పటికి కూడా వాళ్ళ బుద్ధి మారలే. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంపూర్ణంగా సహకరించి ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తే కనీసం పంచాయతీ ఎన్నికల్లో ఏమైనా వస్తుండే. కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో కూడా వాళ్ళకు వచ్చే అవకాశం లేదు. ఇక్కడున్న వేదిక మీద ఉన్న మా నాయకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, ఇక్కడున్న మా కార్యకర్తలకు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, నాయకుల ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు రాబోయేది సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలు. అంటే కార్యకర్తల ఎన్నికలు. కార్యకర్తల ఎన్నికల కోసం ఈ వేదిక మీద ఉన్న నాయకులు నాతో సహా గ్రామాలు తిరిగి, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో తిరిగి కాంగ్రెస్ జెండా మోచిన మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా గెలిపించుకునే బాధ్యత మాది.